మొత్తంగా చూసుకుంటే కనుక ఎస్ఐఆర్ గురించి మొత్తంగా ఆ బీజేపీ మొత్తంగా ఇది చేస్తుంది, కాంగ్రెస్ దాన్ని విమర్శిస్తూ వస్తుంది అని చెప్పండి. మొత్తంగా చూసుకుంటే కనుక ఎస్ఐఆర్ గురించి ఆ బీజేపీ చేస్తున్న దాన్ని విమర్శిస్తూ వస్తున్నారు. దేనిది ఇంతకి అంటే మీరు చూడొచ్చు, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, బెంగాల్ కానివ్వండి, అదేవిధంగా కేరళ కానివ్వండి, చాలా దగ్గర చాలా రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ పేరుతో అక్రమంగా అంటే బడుగు బలగిన వర్గాలను మైనార్టీ ఓట్లని ఏదో కాంగ్రెస్ పార్టీ పక్ష ఓట్లు ఉంటాయో ఆ ఓట్లను తీసివేసే విధంగా ఎస్ఐఆర్ చాలా గణనీయంగా పనిచేసింది. మీరు చూడొచ్చు, 91 లక్షల ఓట్లు తీయడం జరిగింది బెంగాల్లో. మళ్ళీ ఆ తర్వాత 40 లక్షల ఓట్లు జాయిన్ చేసి మళ్ళీ 50 లక్షల ఓట్లు తీయడం జరిగింది. అంటే దాదాపుగా ఉన్న బీజేపీ పార్టీ బెంగాల్లో గెలిచింది కేవలము 30 లక్షల ఓటుతో గెలిచింది. అంటే ఈ 90 లక్షల ఓట్లు తీయడం వల్ల బీజేపీ సంబంధించిన ఓట్లు బీజేపీ వేసుకొని తద్వారా సమకాలీన ఓట్లు బలహీన వర్గాల ఓట్లు అంత తీయడం వల్ల రాజ్యాంగ వ్యవస్థని మొత్తం కూని చేసినటువంటి ఎస్ఆర్ ని చాలా మంది వ్యతిరేకిస్తారు. తెలంగాణలో కూడా కొన్ని లక్షల ఓట్లు పోతాయని చెప్తున్నారు. మీరు కూడా వెళ్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే బిఎల్ఓలు కూడా వస్తున్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు, దీంట్లో అన్యాయం ఎక్కడుంది అంటూ కూడా రామచంద్రరావు కూడా అంటున్నారు. అంటే రామచంద్రరావు గారు ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ గా కాకుండా ఒక స్ట్రీట్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి రామచంద్రరావు గారు ఇప్పుడు పరిణతి చెందిన రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన మాటలు ఎవరు పరిగణించుకోరు. బీజేపీ నాయకులు ఆయన నమ్మరు కాబట్టి రామచంద్రరావు మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సార్ అనే పేరు మీద కావాలని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఓటు తీసే ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామాల్లో ఉంది కాబట్టి గ్రామ గడపల్లో ఉంది కాబట్టి మేము ముందుగా సమాయత్తే ఉన్నాము. ఎక్కడ ఏ వ్యవస్థ వచ్చినా ఏ వ్యవస్థ నిర్మాణం వచ్చినా మేము చూసుకుంటూ ఉంటాము. అయితే బీఆర్ఎస్ బీజేపీ కానీ టార్గెట్ చేసిన రాష్ట్రాలని ఎస్ఐఆర్ పెట్టిందా లేకుంటే మొత్తంగా దేశవ్యాప్తంగా ఇచ్చారు? అంటే నేను ఏమంటున్నా అంటే బీజేపీ వారి యొక్క కుట్రపూరిత రాజకీయం చేస్తుంది. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఒక వ్యవస్థను సృష్టించింది. దానికి తగ్గట్టుగానే మేము వ్యవహారం చేస్తూ ఉన్నాము. ఏన్ని అడ్డొచ్చినా ఏ వ్యవహారం వచ్చినా సర్తో ఎదుర్కొంటాం. రాసుకోండి. దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి సర్ ఆ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాము అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.